అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వాళ్ళకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎంతో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. మనందరం టీవీల ముందే కూర్చుని ఆ బాలరాముడిని కళ్ళారా చూసి సంతోషపడ్డాము. అందరూ చూసుంటారు అనుకుంటున్నాను. చాలా ఆనందించారు అనుకుంటున్నాను. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడి విగ్రహ ప్రతిష్ఠ అంత అంగరంగ వైభవంగా జరిగి ఎంతోమందికి వెళ్ళి చూడాలి అన్నంత ఆత్రుత ఉత్సాహం కలిగింది. మా అమ్మగారు ఇంతకుముందు అంటే యాత్రలు అవి చేసినప్పుడు అయోధ్య వెళ్ళినప్పుడు చిన్న గుడిట అక్కడ చిన్న బాలరాముడి విగ్రహం అది చూసి వచ్చానని చెప్తుంటే నాకు ఎప్పుడు వెళ్ళాలి అని మనసులో కోరిక కలిగింది. మా అమ్మాయి కూడా వెళ్దామని అనుకుందా, కానీ ఇప్పుడే కాదట, ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి అంతా పూర్తయిన తర్వాత వెళ్దామని అనిపించింది మనసులో మాత్రం. అందుకని ఈరోజు కూడా నేను చక్కగా రాములు వారు అక్కడ విగ్రహ ప్రతిష్టకి జరుగుతున్నప్పుడు నేను కూడా మా ఇంట్లో ఉన్న రాముల వారిని అందంగా అలంకరించుకుని పూజ చేసుకుని నాకు వచ్చిన 4 స్తోత్రాలు చదువుకుని ఒక 2 పాటలు పాడుకుంటే చాలు అని అనిపించింది. దానికోసం అంతా నేను ఏర్పాట్లు చేసుకున్నాను. ఉదయాన్నే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పని అంతా చేసేసుకుంటా చక్కగా రెడీ అయ్యి ముందు కనకాంబరాలు కోసాను. ఎందుకంటే రాముల వారికి ఇష్టం కదా మాల వేద్దామని చెప్పని కనకాంబరాలు మరువం కోసి మంచిగా మాలది మాల అల్లుతూ కూడా కొన్ని రాముల వారి పాట, సినిమాల్లో పాటలు అవి ఇవి తీసుకొచ్చి సరదాగా ఆలపించుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ఎప్పుడు మన నోట్లోంచి ఏది పలికినా రామనామం పలికితే చాలు అనేవారు అమ్మమ్మ ఎప్పుడును. రామ 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 రామ, కోదండ రామ, కళ్యాణ రామ, కౌసల్య రామ, అలా ఏదో ఒక రాముల వారికి సంబంధించింది మన నోట్లో ఎప్పుడు రామనామ జపం చేస్తూ ఉంటే మంచిదని చెప్పేవారు అమ్మమ్మ. ఎక్కువగా ఇంతకుముందు కూడా మేము రామదాస్ పాటలు చాలా వింటూ ఉండేవాళ్ళం. నైట్ పడుకోవడానికి ముందు రామదాస్ పాటలు ప్లే చేసేసుకుని అలా ప్రశాంతంగా వింటూ అలా పడుకోవడం అలవాటు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి. అంతే, ఎప్పుడైనా కొంచెం ప్రశాంతంగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్లే చేస్తూ ఉంటాము. అందులో చిన్నగా హమ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఇలా ఏదో ఒకటి రాముల వారికి సంబంధించిన రామదాస్ సినిమాకి సంబంధించిందో నేను నేర్చుకున్న కొన్ని కీర్తనలు అలా ఏదో ఒకటి ఆలపిస్తూ నాకు గుర్తొచ్చినవన్నీ అలా ఆలపిస్తూ చక్కగా మాలైతే కట్టాను. రాముల వారికి అందంగా మాల సమర్పించాను. ఎంతో మనస్తృప్తిగా అనిపించింది. అలా మన చేతులతో ఏదైనా చేసుకుని దేవుడికి సమర్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. పూలన్నీ రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా అసలు ఇంతంత తమలపాకులు నేను ఎప్పుడు చూడలేదు. నా అరచేయి కన్నా పెద్ద పెద్ద తమలపాకులు మా మేడ్ రమ తీసుకొచ్చింది. అసలు ఎంత బాగున్నాయంటే ఇవి తమలపాకులేనా నిజమేనా అన్నంతలా అనిపించాయి. ఏదో రామ పరివారంకి అంటే అంత రాముల వారి విగ్రహానికి సరిపోయే హనుమంతుడికి సరిపోయేలాగా ఉండాలి అంటే అంత పెద్ద పెద్ద ఆకులు ఉండాలేమో అన్నంతలా అనిపించింది. చిన్న ఆకులే చూశాను తప్ప. అలాగే రాముల వారి కోసం అని చెప్పి చిన్న గులాబీ రేకుల మాల కూడా గుచ్చి రెడీ చేసుకున్నాను. చిన్న విగ్రహాలకి సరిపడా ఉంటుందని చెప్పని సరే ప్లేట్లో పెట్టి రామయ్య వారిని అక్కడ నేను కూడా ప్రతిష్ఠించినట్టుగా చేసి మా ఇంట్లో అప్పుడు నాకు వచ్చిన మంత్రాలు స్తోత్రాలు అవి చదువుకుందామని చెప్పని రాముల వారి విగ్రహానికి చక్కగా గంధం బొట్టు కుంకుమ బొట్లు అంటే రామ పరివారం రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళు 4 ఉన్న పరివారంకి చక్కగా అన్ని బొట్లతో అలంకరణ చేసి తమలపాకులన్నీ కూడా శుభ్రంగా కడిగి వాటి మీద కూడా జై శ్రీరామ్ అని చెప్పాను. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఆకులు అసలు రాముల వారికి అలా నేను పెడుతున్నప్పుడు మనసు ఎంత ఆనందంగా అనిపించిందంటే మా రమ తీసుకొచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందోను. ఏదైనా కావాలి అంటే చెప్పాను కదా ఇంతకుముందు కూడా వీడియోలను, తమలపాకులు కావాలి రమ అంటే చాలు అసలు ఎంత బాగా తీసుకొస్తుందంటే మంచి ఆకులు ఏరి మరీ తీసుకొస్తుంది. మా కాలనీలో చాలామంది ఇళ్ళలో తమలపాకులు చాలా బాగా పెరుగుతున్నాయి. మాది ఎందుకులో చిన్న ఆకు ఎదగట్లేదు, ఎందుకు మరి కుండీలో వేయడం వల్ల ఏమోను. కానీ నేను అప్పుడప్పుడు చిన్న ఆకులు తీసుకుని పెడుతూ ఉంటాను. అందుకని జై శ్రీరామ్ అని రాసిన ఆకులన్నీ వెనకాల రాముల వారికి కిరీటంలాగాను, కింద ఆయన దగ్గర ఆయన వేయడానికి ఆసనంలాగాను, అలాగే కొన్ని ఆకులు ఇంకా ఏంటంటే వాటి మీద కూడా శ్రీరామ్ అని రాసుకుని అట్టు పెట్టాను. అవి పూజ అంటే మామూలుగా సింపుల్గా చేసుకున్నాను అంతే, పెద్ద ఎక్కువగా ఏం చేసుకోలేదు. సంకల్పం అంటే ఒక 40 రోజులు మనం సంకల్పం చేసుకుని రామరక్ష స్తోత్రం కానీ హనుమాన్ చాలీసా కానీ చదువుకుంటే ఖచ్చితంగా మంచిది అని చెప్పి అమ్మ అన్నారు. ఆల్రెడీ నేను చదువుతూ ఉంటాను, మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది, చదువుతూ ఉంటాను.
లేదు ఇంకా కంటిన్యూస్గా 40 డేస్ చదవాలి, రాముడి దయ ఉండాలి, పిల్లల మీద బాగా అది పిల్లల మీద ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి అని చెప్పని అనుకుని పూజ చేసుకుందామని అది నిర్ణయించుకున్నాను అనమాట. నిన్నటి రోజు నుంచి మొదలు పెడదామని మళ్ళీను యాక్చువల్గా చదువుకుంటూనే ఉన్నాను కానీ మళ్ళీ మానకుండా ఇంకా డైలీ చదవాలి ఎటువంటి బ్రేక్స్ లేకుండా అని చెప్పని చక్కగా కిందన్నీ కూడా రాముల వారికి సంబంధించిన ప్లేట్ చుట్టూ ఒక 5 ఆకులు పెట్టి పంచదీపారాధనకి అన్నీ రెడీ చేసుకున్నాను. రాముల వారి దండ వేసేసరికి ఆకుపచ్చ ఆకుల మధ్యలో విగ్రహం బంగారు రంగుల విగ్రహంతో గులాబీ రేకులు, పసుపచ్చ పువ్వులు వీటన్నిటితోటి ఎంతో నిండుగా అనిపించింది. అందులో నేను మార్కెట్కి వెళ్ళి చామంతి పూలు అవి తెచ్చుకున్నాను. అంటే ఇప్పుడు ఇంట్లో పూలే కదా, ఎప్పుడైనా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు నాకు చామంతులు అవి అంటే చాలా ఇష్టం. అందుకని అవి కూడా తీసుకొచ్చి చక్కగా దీపారాధన అది ముందు చేసుకున్న తర్వాత అప్పుడు చదువుకుంటూ ఆకులన్నీ సమర్పించాను నేను. అంటే ఓన్లీ రామనామ జపం ఉంటుంది కదా, అది చదువుకుంటూ జపించాను. ఆ తర్వాత ఇంకా నాకు నోటికి వచ్చినవన్నీ చదువుకున్నాను చక్కగాను. రోజు చదువుకునేవి కూడా చాలా ఉంటాయి కదా, అవన్నీ చదువుకున్నాను. శ్రీరామ రామ రామేతి మంత్రం ఉంటుంది కదా, అది ఒక 11 సార్లు చదువుదామని చెప్పి 11 ఆకుల మీద శ్రీరామని రాసుకుని రెడీగా పెట్టుకుని మిగతా అంతా మామూలుగా పంచోపచార పూజ ఉంటుంది కదా, అదంతా చదువుకున్న తర్వాత అప్పుడు రామనామాన్ని జపించాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ తర్వాత తెచ్చుకున్న పూలన్నీ కూడా చక్కగా అలంకరణ అది చేసి మొన్న మనకి అక్షింతలు పంచిపెట్టారు కదా ఇంటిల్లిపాదికెను రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ టైంలో అక్షింతలు మనం అందరం వేసుకునేలాగాను ఆ అక్షింతలు కూడా పూజ గదిలో అక్కడ తమలపాకుల మీద పెట్టి వాటికి కూడా దండం పెట్టుకుని రాముల వారి ఆశీస్సుల అక్షింతల ద్వారా మనందరం మన శిరస్సుపై ధరించి మనందరికీ ఆయన స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి, రాముల వారి సీతమ్మ తల్లి ఆశీర్వచనం అని చెప్పని వాళ్ళు ఆశీర్వదిస్తున్నట్టుగా అక్షింతల్లో వాళ్ళ మహిమ పంపించి ఆ ద్వారా మనం వేసుకుని మనందరం బాగుండాలని చెప్పని కోరుకోవడానికి అని చెప్పని నేను కూడా అక్షింతలు అక్కడ పెట్టి పూజది చేసి కొంతసేపు నాకు వచ్చిన స్తోత్రాలు అవన్నీ చదువుకున్నాను. అవి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో వేయించుకోవాలి, లేకపోతే భర్త ఆఫీస్ నుంచి వచ్చాక ఆయన వేసుకున్నాక మనకి పిల్లలకి అందరికీ ఆయన వేస్తారు. ఇది ప్రాసెస్. సాయంత్రం జరిగింది అదంతాను. ఉదయం అంతా పూజ అంతా అయిన తర్వాత లడ్లు ఏవో ఉంటే నైవేద్యం అది పెట్టి చక్కగా హారతి ఇచ్చి స్వామివారికి ఒక నీరాజనం పాట పాడాను. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాదివినుత సర్వరాయ మంగళం. విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ సుజనచిత్తకామితాయ శుభగమంగళం. చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ హారకటకశోభితాయ భూరిమంగళం. రామదాసాయ మృదులహృదయకమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. జై శ్రీరామ్. ఆ తర్వాత రామరక్ష సూత్రం హనుమాన్ చాలీసా చదువుకున్నాను. మామూలుగా చూడకుండా కూడా వచ్చి కానీ తప్పులేమో ఎందుకంటే హడావిడిగా చదివినప్పుడు ఒక్కొక్కటి దొరుకుతాయి కదా అటు ఇటు, అందుకని జాగ్రత్తగా చదివి వినిపించాలి మీకు అని అనుకున్నాను. నేను ఎలా చదువుకుంటానో ఒకసారి చూద్దురు కానీ.
ఓం శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మహామంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్టుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమానకీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే శ్రీరామరక్షాస్తోత్ర జపే వినియోగः. ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమలదలస్పర్ధినేత్రం ప్రసన్నం వామం కారుడసితకమలవిరలోచనం నీలదాభం. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భర్తాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకృక్కస రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణో మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణో వత్సా గృణామి శ్రీరామచంద్ర చరణో శిరసా నమామి శ్రీరామచంద్ర చరణో శరణం ప్రపద్యే. అతులిత ప్రదాహం స్వర్ణ శైలాపదేహం దంజవన కృసనం జనినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణమదీసం రఘుపతి భక్తం వాచాతిం నమామి గోష్పదీకృత వారాసిం మస్కీకృత రాక్షతం రామాయణ మహామాలా రత్న మందిరాత్మజం ఎత్ర ఎత్ర గణాది కీర్తనం తత్ర దత్త కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణోచనం మారుతి మంత్రరాక్షసాంతకం శ్రీరామ భక్తాయ హనుమతే నమః. శ్రీ గురుచరణ సరోజన ముకురుధారి బర్ణో రఘోర విమల జయ ఫలసారి బుద్ధిహీన జానకే సుమరే పవన్ కుమార్. ఉదయం పూజది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అంటే మనం మంచిగా ఉండి పవిత్రంగానే ఉంటే కనుక మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే స్నానం చేసినా మంచిదే. నేను మామూలుగానే ఉన్నాను కదా అని శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని మళ్ళీ మొహం కడుక్కుని పొద్దున పూలు ఏమైనా ఉంటే అవి దీపారాధన కుందులోకి తీసేసి పొద్దున పూలన్నీ మళ్ళీ పక్కకి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసి 5 దీపాలు పెట్టుకోమన్నారు కదా మోదీ గారు, అందుకని సాయంత్రం 5 దీపాల కోసం అని చెప్పని దీప ప్రమిదలు అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. వాటిని అందంగా అలంకరించడానికి కొన్ని పూల రెక్కలు పువ్వులు అవన్నీ పెట్టి రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు చక్కగా దీపకాంతులతో వెలగాలి. అక్కడ ఉత్సవంగా జరుగుతుంది కాబట్టి ఇల్లు ఎప్పుడూ దీపాల కాంతితో వెలుగుతూ ఉండాలి, ప్రతి ఇంటిలోనూ పండగ కళ ఉండాలి అని చెప్పని మనకి మోదీగా చెప్పారు. ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోమని, దీపారాధన చేయమని, పూజ చేసుకోమని, శంఖానాదం చేయమని, దీపావళి టపాసులు కాల్చుకోమని. అంటే ఇది ఒక పండగ, ఒక విజయం, ఒక స్ఫూర్తి, ఒక ఏం చెప్పాలి మాటల్లో అంత అద్భుతమైన రోజు అని చెప్పాలి. అందుకని మనం ఎంత వీలైతే అంత బాగా జరుపుకోవడానికి మనకి వచ్చిన అవకాశం ఇది. ఎప్పుడూ చేసుకుంటాం కానీ ఇది విజయోత్సాహం, అందుకని ఇంకొంచెం ఉత్సాహంగా జరుపుకోవడానికి నేను సాయంత్రం మళ్ళీ ఇలా దీపారాధనకు అంతా రెడీ చేసుకున్నాను. దేవుడి దగ్గర ఒక 2 పెట్టుకుని, పెరటి దగ్గర ఒకటి, తులసం దగ్గర ఒకటి పెట్టుకుని, మళ్ళీ వీధి గుమ్మం దగ్గర 2 పెట్టుకోమన్నారు కాబట్టి వాటి కోసం అని చెప్పని అంతా రెడీ చేసుకున్నాను. ఇంక మా వారు వస్తే కనుక ఆయనతో ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి అక్షంతలు, రాముల వారి అక్షంతలు ఇన్ని రోజులు ఉన్నాయి కదా 14 తారీఖు నుంచి 22 తారీఖు వరకు, వాటికి ఇంకొంచెం మహిమ ఉంటుంది కాబట్టి ఇంట్లో వేసుకున్న అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి మన పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు కదా, అవే మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా నేను చేసుకున్న పూజా విధానం అంతా ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేశాను. ఎలా ఉంది ఏంటని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే చక్కగా సాయంత్రం పూట గుమ్మ ముందు పెట్టుకుని, అలాగే పెరట్లో కూడా చక్కగా లైట్లన్నీ వేసి చల్లటి గాలి వీస్తూ అలా పెరట్లో పెట్టుకుని, పైన చంద్రుడిని చూసి దండం పెట్టుకుని, తులసమ్మకి దండం పెట్టుకుని ఎంత సంతోషంగా అనిపించింది. చేసుకున్న అంటే ఇష్టంగా ఒక మనస్ఫూర్తిగా మనం చేసుకున్నట్టుగా ఎలా ఉంటుందో అలా అనిపించింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంట్లో అయితే ఇలా చక్కగా దీపాలన్నీ పెట్టుకుని ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను. మీ అందరూ ఎలా చేసుకున్నారు, ఇంకా బాగా చేసుకుని ఉంటారా ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కంటి నేడు మారాముల కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, కంటి నేడు భక్తగణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరి నున్నవాణిని, కంటి నేడు భక్తగణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరి నున్నవాణిని, కంటి నేడు మారాముల, చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు దీరిన మా కోదండరాముని, చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు దీరిన మా కోదండరాముని, కంటి నేడు మారాముల, తరణి కుల తిలకుని ఘన నీల గాత్రుని కరుణారసము గురియు కనుదోయి గలవాని, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు
మా రాముల మా రాముల. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్. జై శ్రీరామ్.